గోవు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. గోమాత ప్రధానంగా హిందువులకు దైవ ప్రధానంగా భావించేటటువంటి గోవు. ఆ గోమాంసాన్ని మన రాష్ట్రం నుంచే విచ్చలవిడిగా ఎగుమతి చేసినటువంటి సందర్భం ఇవాళ బయటపడింది. హిందువుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఎంత దురదృష్టం అంటే విశాఖపట్నం కేంద్రంగా సుమారుగా 200 టన్నుల గోమాంసం అంటే దాదాపుగా 2 లక్షల కేజీల గోమాంసం అంటే ఎన్ని గోవుల్ని వధించి దాన్ని మాంసంగా చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది విశాఖపట్నం సొంఠ్యా సమీపంలో గోమాంసం నిల్వ ఉంచిన మిత్రా కోల్డ్ స్టోరేజ్. ఇది మిత్రా కోల్డ్ స్టోరేజ్ అనే దానిలో గోమాంసాన్ని వధించి ఆ మాంసాన్ని ప్యాకెట్లు చేసి ఇతర దేశాలకు అమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో కంటైనర్స్, ఈ కంటైనర్స్లో పెట్టి విచ్చలవిడిగా దీన్ని ఎగుమతి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది కూడా ఇదిగో చూడండి, లోపల నిల్వ ఉంచిన 1,89,000 కేజీల గోమాంసం. 1,89,000 అంటే సుమారుగా 2 లక్షల కేజీల గోమాంసాన్ని ప్యాక్ చేసి రెడీగా పెట్టారు. దీన్ని పట్టుకున్నారు. ఎవరు పట్టుకున్నారు దీన్ని? మన పోలీసు వాళ్ళు పట్టుకోలే. ఇది పట్టుకున్నది ఎవరయ్యా అంటే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిఆర్ఐ దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన వాళ్ళకి ఇస్తే, మన పోలీసులకి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నాటకం ఆడతారు, పట్టుకోరు అనే ఉద్దేశంతో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీకి ఎవరో ఒక అన్నోన్ వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని శాంపిల్కి పంపించారు. ఇది గోమాంసమా లేక పశువు ఇంకోటి మాంసమా అని పంపిస్తే ఇది గోమాంసం అని నిర్ధారణ వచ్చింది. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మరి విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకు ఈ కేసు నమోదు చేశారు, ఎందుకు పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అంటే పట్టించుకోకపోతే పట్టించుకోపోయారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 3వ తారీఖున పట్టుకున్నారండి. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడా? ఎక్కడ మాట్లాడాల. కానీ హిందూ ధర్మాన్ని గురించి మాత్రం అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీచంగా ప్రచారం చేయడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు నిత్యం పనిచేస్తారు. కానీ గోవుల్ని హత్య చేసి, గోవులు వధ చేసి ఇతర దేశాలకు పంపుతున్నటువంటి మాంసాన్ని పట్టుకుంటే దీని మీద పొన్నెత్తి మాట్లాడింది ఒకటి ఇంతవరకు మాట్లాడాల. ఎందుకు మాట్లాడలేదు, ఏంటి కథ కమామేషం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరిదే అంటే సుబ్రహ్మణ్య గుప్తా అంట, దీనికి సంబంధించినటువంటి యజమాని. ఆయన ఎవరో తెలుసా? మన బాపట్ల వరమ గారు ఉన్నాడు కదా, ఎమ్మెల్యే, ఆయనే బాగా సన్నిహితుడు. ఇదిగో ఆయనతో దిగిన ఫోటోలు. ఖచ్చితంగా అంటే తెలుగుదేశం బ్రాండ్, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి హిందువులకు అతి పవిత్రమైనటువంటి గో వధ చేసి పుంఖాలుగా ఇతర దేశాలకు సరఫరా చేసి డబ్బు సంపాదించుకుంటే మాత్రం ఏమీ అనడు మన చంద్రబాబు నాయుడు గారు. కానీ కల్తీ లేని నెయ్యిని కల్తీ కలిగిందని, లడ్డూలో గోమాంసం ఉందనో లేకపోతే మరొక మాంసం ఉందనో, మాంసపు యొక్క నీడలున్నాయనో మాత్రం అద్భుతంగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్రంలో ఇంత దారుణంగా హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా గోవుల్ని హత్య చేసి మాంసాన్ని తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పంపించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఇప్పుడు నుంచి జరుగుతుందో చెప్పలేం. మొన్న మాత్రమే పట్టుకున్నారు. అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? కేసు రిజిస్టర్ చేశారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఎవరు? డిఆర్ఐ వాళ్ళు అడుగుతున్నా కూడా ఏం మాట్లాడు. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఈ యజమాన్యాన్ని అరెస్ట్ చేయలేదు, ఆ సుబ్రహ్మణ్య గుప్తాని అరెస్ట్ చేయలేదు. ఎవరిని అరెస్ట్ చేయకోకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం వల్ల చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే నీకు హిందూ మతం పట్ల ఏ విధమైన గౌరవం ఉంది? ఏమీ గౌరవం లేదు. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి గౌరవం మాత్రమే మీకు కనిపిస్తూ ఉంది తప్ప మరొకటి కనిపించడం లేదనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. పోనీ నువ్వు మాట్లాడకపోతే మాట్లాడపోయావు, నీ తెలుగుదేశం వాళ్ళు బీజేపీలో అయ్యారు కదా, వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భం లేదు. పురంధరేశ్వరి గారు ఆమె మాట్లాడదు,